అందరికీ నమస్కారం. పత్రి సార్కి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడతాం. లలితమ్మకు జూమ్ లో వచ్చిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు ఒకసారి. ఈరోజు గురువు యొక్క విశిష్టత, గురువు అంటే ఏంటి అసలు తెలియదు మనకు. పోయి రెండు అరటి పండ్లు ఏదో ఆరెంజ్ పండ్లు పెట్టి కాలు మొక్కి 100 200 బాగా డబ్బులు ఉన్నోడైతే 5,000 10,000 పెట్టి మొక్కి వస్తాడు, కానీ జీవితం మారదు. ఎప్పుడు ఎప్పుడు మారదు. గురువు నుట్లు చూసి వస్తే గురువుల దగ్గర ఉన్నది లాగాలి మనం ఎప్పుడు. నేను చేసింది అదే. ఈ మొక్కడాలు ఇవ్వడాన్ని నాకు తెలియదు. ఈ పండ్లు పెట్టి మొక్కడాలు ఏం తెలియదు నాకు. గురువుని గురిగా చూస్తా బాగా. అసలు ఈ లోపల ఏముందిరా భయ్, ఇంత గ్లో ఎట్లుంది నీ ఫేస్ లో అనిపించింది నాకు ఫస్ట్ గురువుని చూసినప్పుడే. ఆ ఫిజిక్ ఏం పర్సనాలిటీ, ఏం ఫేసు, ఏం కళ్ళు, ఆ వాయిస్ ఏంది, ఇట్లెట్లా అవుతుంది. అందరు జనాల్లాగానే ఉన్నాడు కానీ స్పెషల్ ఉన్నాడు ఆయన. పురుషుల్లో పురుషులు, మహాపురుషులు వీళ్ళు, సిద్ధ పురుషులు. వాళ్ళకి వచ్చినప్పుడు మనకెందుకు రాదు అనిపించేది నాకు. అలాంటి సింహగర్జన వాళ్ళ వాయిస్ చూస్తే అసలు బ్రీతింగ్ తీసుకుంటే ఇట్లా సౌండ్ వచ్చేది. నేను బాంబేలో ఉన్న గురువుని చూసిన. బయట మేము వాలంటీర్ గా నిలబడితే ఆయన లోపల కూర్చున్నారు. ఆయన నడుమే ఇంత 48 50 ఉంటది. ఆ సూర్య నమస్కారాల బాడీ, ఈ రిస్ట్ ఇంత సాలిడ్. ఒక్క దెబ్బేస్తే 10 మంది పడిపోవాలి. 80 ఏళ్ళ వయసు, ఆ కళ్ళు, ఆ తేజస్సు, ఆ మాట, అబ్బా అబ్బా అబ్బా, నా జీవితంలో చూడలేదు. ఇప్పటికి నాకు జలసి అవుతుంది అది చూస్తే. బాడీ అంటే అట్లా ఉండాలిరా భయ్య అనుకున్నాను. ఏం ఫిజిక్ అది. సూర్య నమస్కారాలు చేసేవారు ఆయన 108 సార్లు రోజు. అలాంటి పర్సనాలిటీ. ఆయన ప్రతి మాటలో బలం ఉండేది. పత్రి సార్ కంటే ఎక్కువ మెచ్చుకుంటా నేను ఆయన. ఓకే, బేసిక్ లో ఆయన నాకు పెగిలింపజేసింది ఆ గురువే. సమాజంలో మోటివేషన్, మార్కెటింగ్ ఎట్లా చేయాలి నేర్చుకుంది నేను ఆయన దగ్గరనే. పిరమిడ్ సొసైటీ లేదు అది. పత్రి సార్ అదే అన్నారు. ఆ మార్కెటింగ్ అక్కడ నేర్చింది, ట్రైనింగ్ తీసుకుంది నా గురించినే అన్నాడు సార్. అన్ని ఉన్నాయి అక్కడ, ధ్యానం ఒక్కట్లేదు. అందుకే నేను ఆ ఒక్క పాయింట్ గురించి నేను బయటకు వచ్చా. ఇప్పుడు కూడా ఆయన సాహిత్యం చదువుతాను. ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఆ బుక్ తీస్తా మళ్ళీ. మొత్తం బీరువా నిండా ఆయన బుక్కులు నేను ఇప్పటికి దాచుకున్నాను. అవి ఎవరికి ఇవ్వను కూడా. అలాంటి పవర్ఫుల్ బుక్స్ అవి. దానికి తోడు పిరమిడ్ సొసైటీకి నేను కనెక్ట్ చేస్తాను. అందుకే నా క్లాసులన్నీ యూనిక్ ఉంటాయి. చాలా మంది చెప్తారు మీ క్లాసే డిఫరెంట్, మీ స్టైలే డిఫరెంట్ సార్, అన్ని డిఫరెంట్ అంటారు. నా ఫౌండేషనే డిఫరెంట్ ఉంది. వీళ్ళంతా ఓపెన్ యూనివర్సిటీ, పిఎస్ఎస్ఎం కి డైరెక్ట్ వచ్చిన వాళ్ళంతా ఓపెన్ యూనివర్సిటీ రాసినట్టు ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాలేజ్ పోలేదు, ఏం లేదు. ఆన్లైన్ క్లాసులు విని ఎగ్జామ్ రాసినట్టు ఉంటది. నాది అట్లా కాదు. ఎల్కేజీ నుంచి వచ్చినోడిని, ఏబిసిడీల నుంచి, కాకుర్తాల నుంచి నేర్చుకున్నాను ఆధ్యాత్మికం అంటే. అందుకే ఇంత బలంగా ఉంటాను. అందుకే నా క్లాసుల్లో నేను ఇచ్చే ఫీడింగ్ అంతా అదే ఉంటది. అట్లా తయారు చేయాలనుకుంటా ప్రతి ఒక్కళ్ళకు. నాలాగా పనిచేయాలి వీరందరూ అనిపిస్తుంది నాకు. అందుకే సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పౌర్ణమి. ఇప్పుడు వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి. ఎన్నో సంవత్సరాల నుంచి గురు పౌర్ణమి చేస్తున్నాము. తాతలు ముత్తాతలు ఫాలో అయిన ఫోటో ఇంట్లో పెడతాము, ఇంత దండేస్తాము, ఏదో ప్రసాదం పెట్టేసి మొక్కేస్తాము, గురు పౌర్ణమి అయింది అనుకుంటాం. అది కాదు. గురువు అంటే, గురువు యొక్క ఆవశ్యకత మన జీవితంలో ఎంత ఉంటది. ఇప్పుడు నాతో కూర్చుంటే ఈ 4 రోజుల్లోనే మీకు ఎంత మార్పు వచ్చి ఉంటది మీ లోపల ట్రాన్స్ఫర్మేషన్. ఇది గురు క్వాలిటీ అన్నట్టు. ఆ పని చేయాలి కానీ మళ్ళీ గురువులకు కనిపించద్దు. మెట్రోలో పక్కన కూర్చొని వచ్చింది మేడం ఈరోజు. ఆమెకు అసలు ఆ, లలితమ్మకి అయినట్టే ఫస్ట్ డే అయినట్టు అయిపోయింది ఆమె. ఏముంది అక్కడ, అదొక సంతోషం. వాళ్ళ సోల్ అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. అది ఉల్లాసం, ఆ ప్రేమ లోపల నుంచి పొంగి పొంగి వస్తుంది.
అరే ఇంత హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఒక మాస్టర్తో నేను ఉన్నాను కదా ఈరోజు అన్న సంతోషం ఆమె వేదశ్రీకి. అర్థమైందా? ఏం లేనోడిని నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానా అనిపిస్తుంది నాకు కూడా. అయినా అదే సింప్లిసిటీ మళ్ళీ అట్లుంటది. గురువుకి చాలా అద్భుతమైన ఒక శ్లోకం ఉంది గురువు గురించి. నాకు చాలా ఇష్టమైన శ్లోకం అది. గురువు ముంగటనే నేను వాడేవాడిని అది. ఇక్కడ బాంబేలో ఉన్నప్పుడు పత్రిసారి ఎదురు కూడా గురు పౌర్ణమి రోజు ఆయన ఎదురు కూర్చొని ఆయన రెండు పాదాలు పట్టుకొని ఆయనకు చెప్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి పత్రిసారికి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. గురువు గురించి ఉంది చూడండి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదా సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. గురువుకు వందనం, గురువుకు నమస్కారం ఇట్లా చేయాలి. బ్రహ్మానందం పరమ సుఖదం. బ్రహ్మానందాన్ని ఇచ్చేది గురువు, పరమ సుఖాన్ని ఇచ్చేది గురువు, కేవలం జ్ఞానమూర్తి. వాళ్ళ చుట్టాలు కాదు, మనం రక్త సంబంధం లేదు, కానీ వాళ్ళదే ఉట్టి జ్ఞానమూర్తి. ఆ జ్ఞానాన్నే పంచుతుంటారు ఏ స్వార్థం లేకుండా. అలాంటి జ్ఞానమూర్తి గురువు. ద్వంద్వాతీతం, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడు. నా వాళ్ళకి చెప్తారు, మా చిన్నమ్మలకు పెద్దమ్మలకు అత్తమ్మలకు అని చెప్పలేదు వాళ్ళు. ప్రపంచం అంతా నా బిడ్డలే అన్న భావంతో ఉండేవాళ్ళు గురువులు. ద్వంద్వాతీతం గగన సదృశం అంటే ఆకాశం అంత విశాలమైన మనసు వాళ్ళది. తత్వమస్యాది లక్ష్యం ప్రపంచం అంతా ధ్యానులుగా సాకారులుగా చేయాలన్న లక్ష్యం గురు. అది గురు ఒక క్వాలిటీ. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం ఒకటే భావం, వాళ్ళకు ఒకటే ఫోకస్. ఎంత జనాల దాకా పోవాలి అంత పోతుంటారు. వాళ్ళ ఫోకస్ ఒకటే ఉంటది. గుర్రాన్ని కట్టేస్తారు రెండు, అటు ఇటు చూడరు వీళ్ళు ఇక గురువులు. వాళ్ళ ఫోకస్ అంతా అదే ఉంటది లాస్ట్ శ్వాస వరకు. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం. ఎక్కడ విచలితం గారు వీళ్ళు. డబ్బుకు గాని స్త్రీలకు గాని చూసి, పేరుకు గాని, కీర్తి కాంతం కనకం ఏదున్నా పట్టించుకోరు, వెళ్ళిపోతుంటారు. అన్నిటికీ అతీతంగా ఉన్నవాళ్ళు. సర్వది సాక్షిభూతం, సాక్షిగా ఉంటారు మళ్ళీ. అలాంటి జ్ఞానమూర్తులు గురువులు. భావాతీతం, భావాలకు అతీతంగా ఉన్నవాడు గురువు. త్రిగుణ రహితం, మూడు గుణాలకు అతీతంగా ఉన్న సత్వగురు, సత్వగుణంలో ఉండేవాళ్ళు గురువులు. రజో తమ దీంతో దాటిని ఉన్నవాళ్ళు సత్వగుణంలో ఉండేవాళ్ళు. త్రిగుణ రహితం అలాంటి గురువుకి పాదాభివందనం. సద్గురుంతం నమామి. చాలా బాగుంది ఇది ఆ శ్లోకం. బ్రహ్మ యొక్క ఆనంద రూపం గురువు. పరమ సుఖదం జ్ఞానమూర్తి. ద్వంద్వాలకు అతీతము, ఆకాశం లాంటి నిర్మలమైన సూక్ష్మము తత్వమసి. అదే మీరు అని గురువుకు చెప్పడం. అదే ఆయన, అదే ఈశ్వర తత్వము. తత్వమసి ఆకాశం లాంటి నిర్మల సూక్ష్మము,
తత్వమసి అదే గురువు, అదే ఆయన, అదే ఈశ్వర తత్వము. ఆయన యొక్క అనుభూతియే ఆయన లక్ష్యము. అద్వితీయము, నిత్యము, విమలము, అచలము, భావాలకు అతీతము, త్రిగుణ రహితుడు. అలాంటి గురువుకి శతకోటి ప్రణామాలు అని శ్లోకం చెప్తున్నది. గురువుకు నమస్కారం ఈ శ్లోకంతో చేయాలి గురు పౌర్ణమి రోజు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటారు. ఇది చాలా గొప్ప రోజు, పండుగైన రోజు. దేవతల గురించి మనకి ఏం తెలియదు, భక్తి గురించి ఏం తెలియదు, స్పిరిచువాలిటీ గురించి ఏం తెలియదు. ఆ అన్ని తెలిపేవాడే గురువు. భగవంతుడు గురువు ఇద్దరు మన ఎదురుగా ఉంటే ఫస్ట్ మొక్కేది మనం గురువుకే. భగవంతుడు ఉంటాడు అని తెలిపేదే గురువు. డైరెక్ట్ భగవంతునికి ఎప్పుడు మొక్కొద్దు, ఫస్ట్ గురువు. గురువుల వల్లే మనకు అది అర్థమైంది, లేకుంటే అదంతా మనకు తెలియదు. అది అంత ఇంపార్టెన్స్ ఉంటుంది గురువుతో. వ్యాస పౌర్ణమి ఇది చాలా గొప్ప రోజు, పండుగైన రోజు, సంస్కృతి యొక్క నిర్మాతల రోజు. ఋషులంతా రకరకాలుగా ప్రయత్నించారు సంస్కృతిని నిలబెట్టడానికి. సంస్కృతి అంటే ఆధ్యాత్మికం. భారతీయ సంస్కృతి అంతా కింద మీద అయిపోయింది. దానికి నిలబెట్టడానికి ఇలాంటి రకరకాల గురువులు వస్తుంటారు. సంస్కృతి యొక్క నిర్మాతల రోజు. ఋషులంతా రకరకాలుగా ప్రయత్నించారు సంస్కృతిని నిలబెట్టడానికి. కానీ వ్యాసుడు మాత్రం అందరినీ కలిపి ఒక్క చోట చేర్చి కొత్త రూపాన్ని ప్రసాదించిన మహానీయుడు. మహాభారతం ఇచ్చిన గురువు వ్యాసుడు. మహాభారత పంచమో వేద. 4 వేదాల తర్వాత 5వ వేదం ఏది అంటే మహాభారతం. అది రాసిద్ది వ్యాసుడు. మహాభారతం ద్వారా సంస్కృతి, విచారములు, ఆధ్యాత్మికానికి ఒక కొత్త మలుపుని ఇచ్చినవాడు వ్యాసుడు. మునినామప్య వ్యాస. ఇలా కృష్ణుడు సంబోధించాడు. మునుల్లో ముని ఎవరు అంటే వ్యాసుడు. మాస్టర్స్ లో మాస్టర్స్ ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్లు. అర్థమైందా? జూమ్ లో ఉన్నోళ్ళు చెప్పేవాడి కంటే గొప్పవాళ్ళు. వాళ్ళు ఎంత బాగా శ్రద్ధ కూర్చొని వింటున్నారు. రేపు కాబోయే వ్యాసులే వీళ్ళంతా. రేపు కాబోయే గురువులు, రేపు కాబోయే టీచర్స్, రేపు కాబోయే స్పీకర్స్, రేపు కాబోయే సోల్జర్స్. దేనికి జంకకుండా సింహాల్లాగా సమాజంలో దూసుకుపోయే సింహాలే జూమ్ లో క్లాసులు వినేవాళ్ళు. వ్యాసుడే తన నోటితో అన్న మాట అది. మునినామప్య వ్యాస. మునుల్లో మునుడు వ్యాసుడు. ఇలా కృష్ణుడు సంబోధించాడంటే ఎంత గొప్ప విషయము. పత్రిసార్ నోట్తో విన్నాను నేను అది. నా దగ్గర కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు. నరేందర్ ఒక్కడు డిఫరెంట్ నాకు అన్నాడు. ఏం చూసి అన్నాడో నాకు తెలియదు సార్, కానీ పిరమిడ్ మాస్టర్స్ లో మాస్టరు. ఆత్మలు చాలా ఉన్నాయి నా దగ్గర, పనిచేసే ఆత్మలు. మహాత్మా ముదల్కర్ అన్నాడు. ఆత్మల్లో ఆత్మ మహాత్మా ఏళ్ల మీద వేస్తాను అన్నాడు సార్. కృష్ణుడు చెప్పినట్టే అనిపించింది నాకు. మునినామప్య వ్యాస అని కృష్ణుడు అన్నట్టు చాలు నాకు ఈ జన్మకు అనుకున్నాను. సార్తో స్టాంప్ పడింది అది. ఎన్నిసార్లు ఆయన స్టేజ్ మీద చెప్పి ఇమోషనల్ అయిపోయేది సార్. ముదల్కర్ నా గురించి చేసినంత, ఆయన కష్టపడ్డిని చూసిన, ఆయన తిరిగేది చూసిన, ఎప్పుడు ఏం అడగలేదు పాపం ఆయన. అన్నాడు, కూతురు పెళ్లి ఉంది సార్, ఫీజులు కట్టేది ఉంది సార్, కొద్దిగా ఏమైనా చూడండి సార్, ఎవరికైనా అడిగి ఇడిపించండి సార్. ఎప్పుడు అడగలేదు. లేదు, అడిగేది నా బ్లడ్ లోనే లేదు, నా రక్తంలో లేదు. చచ్చిపోతా కానీ అడగను. అది పత్రి సార్ బాగా నచ్చింది. ఎంతో మంది వచ్చి పిల్లల ఫీజు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఫీజు కట్టాలి సార్, పెళ్లి ఉంది కూతురుదని పనిచేసేవాళ్ళు సార్ దగ్గర శిష్యులు వచ్చి కూడా అడుగుతుంటారు. కానీ అది కూడా నచ్చేది కాదు నాకు. ఎందుకు అడుగుతా నేను? అవసరం లేదు. ఉంటే చేస్తలే, ఉంటే చూసుకుంటా, ఊకుంటా. అడగకుండా అన్ని ఇచ్చిన
గురువు పత్రి శర్మ. ఏం అడగలేదు, కానీ ఆయనకు తెలుసు. నువ్వు అడగవా, నాకు తెలుసు అనేవాడు సార్. ఎందుకు అడుగుతా సార్ అంట. అవసరమే లేదు. టూ వీలర్ లో పోమన్నా పోతా, కార్ లో పోమన్నా పోతా, నడుచుకుంటూ పోమన్నా పోతా. నేను దేనికి వెనక జరగను. సీటు గురించి పనిచేసే వాళ్ళు ఉంటారు, సీట్ నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే సీట్ వస్తే నేను బాగా చేస్తా సార్ అంటారు. సీట్ గురించి చేస్తాను. అడుక్కు తినే లీడర్స్ చాలా మందిని చూసినాం మనం. ఇంటింటికి వస్తారు, అమ్మ మాకు ఓట్లేయండి, నేను ఎమ్మెల్యే అయితే మీ గురించి అది చేస్తా ఇది చేస్తా అంటాడు. అమ్మా మేము గుడి కడుతున్నాం, మాకు చందాలు ఇవ్వండి అమ్మా అంటారు. మేము అన్నదానం చేస్తున్నాం, మాకు చందాలు ఇవ్వండి అని అడిగే వాళ్ళే అందరు వచ్చి మన దగ్గర. ఏది అడగకుండా ఇచ్చే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. అంత ఇచ్చే గుణమే, తీసుకునేది తెలియదు, మాకేం తెలియదు. ఇంటికి వచ్చి భోజనం చేసి పోండి సార్ అని ఎంత ఏడిచింది ఇప్పుడు ఆ లక్ష్మి మేడం. క్లాస్ అయిపోయింది, నా క్లాస్ జూమ్ క్లాస్ అవుతుంది, నాకు టైం అవుతుంది, తొందర బయటపడ్డా అక్కడి నుంచి. మంచి వంట చేసి పెట్టినా సార్, మీరు కొద్ది ఇట్లా తినేసి వెళ్ళిపోండి సార్, పక్కకే మా ఇల్లు అన్నది. ఎక్కడన్నా ఉండను, నేను ఇప్పుడు ఉందని వెళ్ళిపోతా. అక్కడ మంచి ఆకలితో ఉన్నా, మళ్ళీ చక్కగా వచ్చి మళ్ళీ స్నానం చేసి ఇక్కడ కూర్చున్నా. ఇలా ఉండాలి నిష్ఠ. ఆధ్యాత్మికం గురించి పోరాడేవాడు ప్రతి ఒక్కడు వ్యాసుడే. పత్రిసారి గురించి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కడు వ్యాసుడే. ఆధ్యాత్మికం గురించి ఏ పీఠం పై నుంచి చెప్తారో దానికి వ్యాస పీఠం అంటారు. కూర్చున్న కుర్చీ ఇది ఏదో నీల్కమల్ది, ఆ కంపెనీది, ఈ కంపెనీది కాదు, ఇది వ్యాస పీఠము. అర్థమైందా? ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు కూడా పనికిరాదు దీనికి. సీటు దొరికితే బాగా సేవ చేస్తా అంటారు చాలా మంది. సీటు గురించి పనిచేస్తారు, సేవ చేస్తారు, సీట్ నుంచి సేవ చేయడానికి వెయిట్ చేస్తారు. మాకు ఏ సీట్ లేదు. 35 ఏళ్ల నుంచి లక్షల మందితో నెట్వర్క్ పెంచుకున్నాం. ఇదే నిజమైన సీటు, ఆ సీటే వ్యాసపీఠము అంటారు. అది మామూలు స్థానం కాదు. ఆ సీటు మామూలు స్థానం కాదు, చాలా పవిత్రంగా ఉండాలి. అది చాలా పవిత్రమైనది. అక్కడి నుండి ఎవ్వరి పేరు తీసుకోవద్దు, నిందలు చెయ్యొద్దు, ప్రశంసలు చేయొద్దు. భక్తిపూర్వకంగా కృతజ్ఞత భావంతో శుద్ధ సాత్వికంగా ఉండి భక్తితో ఆ సీట్లో కూర్చోవాలి. చాలా పవిత్రంగా ఉండాలి. అర్థమవుతుందా? వ్యాసపీఠం అంటే అట్లుంటది. వెళ్ళినామా కూర్చున్నామా ఏదో చెప్పేసినామా కాదు, దానికి ఇచ్చే విలువ మనం ఇవ్వాలి. వ్యాసుడు కూర్చున్న సీట్ లో మనం కూర్చున్నామంటే సాక్షాత్తు భగవంతుడు దిగి వచ్చే సీటు ఆ సీట్ లో. వ్యాస పీఠంపై కూర్చొని చెప్పేవాళ్ళు నిస్వార్థంగా ఉండాలి. మనసుకున్న 7 పొరలు కూడా లోపల తొంగి చూస్తే ఏ స్వార్థం ఉండొద్దు, వాళ్ళకే ఆరార్థం ఉంటుంది. ఇవన్నీ ప్రిన్సిపల్స్ పాటించాలి. నిస్వార్థంగా, పవిత్రంగా, శ్రద్ధగా, భక్తి భావంగా, సరస్వతి పూజకుడుగా ఉండాలి. ఆ వ్యక్తి, వ్యాసపీఠంలో కూర్చునే వ్యక్తి సమాజానికి ఒక పితగా నిల్చాలి, ఒక పితగా నిలబడాలి. ఆధ్యాత్మికం గురించి నేర్పించే వాళ్ళు ఒక పితగా నిలబడాలి. వ్యక్తి యొక్క మోక్షము, సమాజం యొక్క ఉద్ధారము రెండింటినీ కలిపి వికాసం చేయించేవాడే
మన జీవితానికి సాధనగా మార్చేవాడే అలాంటి గురువు వ్యాసుడు. జీవితంలో ఒక ధైర్యాన్ని నింపేవాడు గురువు. జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ నింపేవాడు గురువు. జీవితంలో ఉన్న చీకటిని తొలగించేవాడు గురువు. అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. ఏ లోకం నుంచి పై లోకంకు తీసుకెళ్లేవాడు గురువు. అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకెళ్లేవాడు గురువు. గురువు ఉన్నవాడే గురువు. బరువైన వాడే గురువు. ప్రతి హిస్టరీ చూస్తే ప్రతి మనిషి ఒక గురువు ఉన్నాడు. మన ఋషులు గాని, మునులు గాని, దేవతలు గాని వాళ్ళ హిస్టరీస్ లో చూస్తే వాళ్ళకు ఒక గురువు ఉన్నాడు. గురువు లేకుండా ఎవరు లేరు. షేక్స్పియర్, కాళిదాస్, బియాండ్ దట్ వ్యాసముని. వ్యాస పూజ, గురువు పూజ. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి గా జరుపుకుంటాం మనం. నిర్జీవంగా ఉన్న సమాజానికి సజీవమైన గురువు కావాలి. నిర్వీర్యం, నిస్తేజం, నిరుత్సాహంగా జీవోత్సవాలుగా బ్రతికే జనాలకు ప్రాణాన్ని నింపేవాడు గురువు. అది వ్యాసుడు. చెప్పేవాడు చాలా బలంగా కూర్చోవాలి ఆ సీట్ లో, దేన్ని కదలకుండా, దేనికి భయపడకుండా. నిర్జీవంగా ఉన్న సమాజానికి సజీవమైన గురువు కావాలి. హస్తలేమని బ్రతుకుతున్నాం అంటారు చాలా మంది. హస్తలేమని బతుకుతారు అంతే. కొందరు ఏం చెప్తారు, పిల్లలు ఉన్నారని ఇంకా నేను నీ దగ్గర ఉన్నా, లేకుండా ఎప్పుడో పోతుండే నేను అంటది. పిల్లలు ఉన్నారని ఇంకా నీతో ఉన్నా, నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఒక్కొక్కళ్ళ డైలాగు మామూలుగా ఉండదు. కాంప్రమైజ్ జీవితం. భార్య భర్తలు అట్లా ఉన్నారు ఇప్పుడు. ట్రైన్ పట్టాలు రెండు కొన్ని వందల కిలోమీటర్లు ఉంటాయి పక్క పక్క, కానీ కలవాయి. అట్లా వైఫ్ హస్బెండ్ జీవితం అయిపోయింది ఇప్పుడు. ఏదో ఒక గ్యాప్ ఉంది ఇప్పుడు. ఆ గ్యాప్ పోతేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. గురువు యొక్క గుణాలు. నిండుగా ఉండువాడు గురువు. భయము లేనివాడు గురువు. స్వార్థం లేనివాడు గురువు. పరోపకారిగా ఉన్నవాడు గురువు. క్వాలిటీస్ ఇవన్నీ. ఇతరుల జీవితాలను మార్చేవాడు గురువు. పేపర్ వెయిట్ లాంటి వాడు గురువు. పేపర్ల బంచ్ పెట్టి టేబుల్ మీద ఫ్యాన్ 5 నంబర్ మీద ఆన్ చేయండి, ఎట్లా ఎగిరిపోతాయి. అట్లా జీవితాలు ఎగిరిపోతున్నాయి జనాలకు. పేపర్ వెయిట్ ఎంత బాగా పెడితే ఎక్కడ ఎగరకుంటూ ఉంటాయో పేపర్లు, అలాంటి జీవితంలో గురువు లేని జీవితం అట్లా ఉంటుంది. అందుకే పేపర్ వెయిట్ లాంటి వాడు బరువైన వాడు గురువు. పప్పులో ఉప్పు లాంటి వాడు గురువు. ప్రాపంచిక జీవితంలో భోజనంలో ఉప్పు ఎంత బాగా తీసుకొస్తుందో టేస్ట్, మన జీవితంలో గురువు లేకుంటే చప్పగా ఉంటుందంట. అందుకే భోజనంలో ఉప్పు లాంటి వాడు గురువు. చెక్కలో గంధం లాంటి వాళ్ళు గురువులు. గంధం చెక్క ఎలా అరిగిపోతుందో, అందరికి వాసన ఇస్తుందో, అలా సొంతంగా అరిగిపోయి ప్రపంచానికి గంధాన్ని, మంచి సుగంధాన్ని ఇచ్చేవాళ్ళు గురువులు. గంధపు చెక్కలాగా ఉండేవాళ్ళు గురువులు. కొత్త ఇంట్లో లైట్ లేకుంటే ఎట్లా చీకటి ఉంటది. సూపర్ డీలక్స్ బిల్డింగ్, డ్యూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాం, కరెంటే లేదు ఆ ఇంట్లో. చూడ్డానికి బాగానే ఉన్నాం, లోపల అంత చీకటే ఉంది. కరెంట్ లేని ఇంట్లో లైట్ లాగా ఉండేవాళ్ళు గురువులు. జీవితం చీకటిగా ఉంది అంటే దానికి కారణం
గురువు లేని జీవితం చీకటిగానే ఉంటుంది. కారుకు 108 కొబ్బరికాయలు కొట్టి బాగా బొట్లు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి నడువమ్మా, నువ్వు నీకు 20 లక్షలు పెట్టి తెచ్చినా అంటే నడవదు. నీ కొబ్బరికాయలు ఎవరు కావాలి, పెట్రోల్ పోయి ముందు అంటది అది. ముందు పెట్రోల్ పోయి అంటది అంతే. నీ కొబ్బరికాయలు వద్దు, నీ పూజలు వద్దు, నాకు ఏమొద్దు, నాకు పెట్రోల్ పోయి అంటది. పెట్రోల్ లేకుండా కార్ ఎట్లా నడవదు, గురువు లేకుండా మన జీవితం కూడా నడవదు, ఆగిపోతది. పూజల మీద పూజలు చేస్తాం గురువులకు పెట్టి, అది కాదు. అన్ని నడవాలి. ట్రైన్ లో కూర్చున్నాము, ఆగిపోయిన ట్రైన్ ప్లాట్ఫామ్ లో ఉంది, పక్క నుంచి ఇంకొక ట్రైన్ పోతుంటే మనకు అనిపిస్తుంది మన ట్రైనే నడుస్తుంది అని. మంచిగానే ఉన్నాం కదా, ఎవరిని మూస్తున్నాము, ఏమైనా తప్పులు చేస్తున్నామా, అంతా బాగానే ఉంది కదా, మేము ఎవరిని మోసం చేస్తున్నామా అనుకుంటాం. కానీ ఆగిపోయిన ట్రైన్సే. ఏ రోజైతే ఇన్నర్ గా స్పిరిచువల్ అవేకనింగ్ వస్తుందో ఆ రోజు నుంచి నిజమైన జీవితం మొదలవుతుంది. అందుకే గురువు అనేవాడు అంత ఇంపార్టెంట్. హాస్పిటల్లో అన్ని ఉన్నాయి, డాక్టరే లేడు. ఇంపార్టెంట్ అది. ఆ డాక్టర్ లాంటి వాళ్ళు గురువు. చీకట్లో వెలుతురు లాంటి వాళ్ళు గురువులు. అర్షట వర్గాలను జయించిన వారు గురువులు. భగవంతునికి మారు పేరు గురువు. భగవంతుణ్ణి దర్శించాలంటే మధ్యలో గురువు ఉండాలి. పరుసవేద లాంటి వాళ్ళు గురువులు. సూర్యుడు లాంటి తేజం ఉన్నవాళ్ళు గురువులు. చంద్రుడు లాంటి శాంతి ఉన్నవాళ్ళు గురువులు. పర్వతం లాంటి స్థైర్యం ఉన్నవాళ్ళు గురువులు. సముద్రం లాంటి గాంభీర్యం ఉన్నవాళ్లే గురువులు. భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నవాళ్లే గురువులు. ఋషుల లాంటి అయాచక వృత్తి ఉన్నవాళ్ళు గురువు. అయాచకము అంటే యాచించడం ఉండదు, వాళ్ళు గురువులు. అడిగే గుణం ఉండదు వాళ్లకు. పవిత్రమైన జ్ఞానంతో ఉన్న వాళ్ళు గురువులు. పవిత్రమైన కర్మలు చేసేవాళ్ళు గురువులు. పవిత్రమైన భక్తి చేసేది గురువులు. ఇవి గురువుల యొక్క గుణాలు. ఇప్పుడు గురువుల యొక్క రకాలు తెలుసుకుందాం. సైడ్ హెడింగ్ గురువుల రకాలు. ముందు గుణాల గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు రకాలు. మార్గదర్శకుడు గురువు. గూగుల్లో ఎట్లా లొకేషన్ ఆన్ చేస్తాం, ఎట్లా పోవాలనేది, అలాంటి లొకేషన్ చూపించాడు గురువు. దోష విసర్జకుడు. ప్రచక్ అంటే ఒక పక్షి ఉంటది, తన నోట్తో పట్టుకెళ్తుంటది పిల్లల్ని. అట్లా గురువు మొత్తం బాధ్యత తీసుకొని శిష్యులను తీసుకెళ్లే వాళ్ళ గురువులు ఉంటారు కొందరు. నువ్వు ఏ సాధన చేయక నేను ఉన్నగా చూసుకుంటా అంటారు, అలాంటి గురువులు. అదొక రకమే మార్గదర్శనం చూపించాలి. ఒక గురువు పిల్లి తన పిల్లల్ని నోట్తో ఎలా పట్టుకొని తీసుకెళ్తుంది సేఫ్ గా, ఏ సాధన వద్దు నేను చూసుకుంటా అనే గురువులు వాళ్ళు ఉంటారు. దోషాలను విసర్జింపజేసే వాళ్ళు గురువులు కొందరు. చందనం లాగా ఉండే గురువులు, వాళ్ళు ఏం లేవు, ఉట్టి దర్శనం ఇచ్చినా చాలు, ఎంతో మార్పులు వస్తాయి జీవితంలో. అలాంటి గురువులు ఉంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లైఫ్ డిజైన్, ఒక్కొక్క ప్రణాళిక తీసుకొని వస్తారు. విచారం ఇచ్చే గురువులు. అన్ని గురువులలో నాకు బాగా నచ్చిన గురువు ఎవరు అంటే చెప్పేవాళ్ళు గురువు. నాకు అది నచ్చింది. వీళ్ళందరినీ అంటే నాకు నచ్చలేదు. గంధపు చెక్కలాగా, దోష బీజాలు, ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి. చెప్పేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు లేరు.
వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చెప్పేవాళ్ళు లేరు. అందుకే నేను ఎంచుకుంది పత్రి సార్ దగ్గర చాలా ఉన్న రోజులు మైకే పట్టుకుంటా సార్ అన్నాడు. చెప్పి 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 ప్రపంచాన్ని మార్చే శక్తిని సంపాదించుకోవాలి. నాకు నచ్చిన ఆ గుణం అది, రకము. విచారం ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ప్రీచింగ్ చేసేవాళ్ళు, టీచర్స్ గురు, అనుగ్రహించేవాళ్ళు. ఇక క్లాసుల్లో మాకై కొందరు కనెక్ట్ అవుతుంటారు, వాళ్ళ మీద అక్కడక్కడక్కడక్కడ అనుగ్రహం. అది నా బై ప్రోడక్ట్, అది అంతే. వస్తారు ఏదో చెప్తుంటారు, ఏదో అయిపోతుంది పో అమ్మ అంటే కూడా అయిపోతుంది అంతే. ఇప్పుడు క్లాసులో అందరు పట్టుకున్నారు అక్కడ. ఈరోజు క్లాస్కి వెళ్తే నాకు సోరియాసిస్ ఉంది సార్, నాకు ఆ ప్రాబ్లం ఉంది సార్, నాకు ఈ ప్రాబ్లం. అయిపోతుంది అమ్మా, ధ్యానం చేసుకోండి, మాంసం మానేయండి అంతే. చెప్పుకుంటూ చెప్పు వాళ్ళకి ఆ నోటి మాటనే ఎంతో బలాన్ని ఇస్తుంది. నువ్వు ఏం చేయకు నేను చూసుకుంటా అని ఎప్పుడు అన్నా నేను. మీ సాధన మీరు చేయండి, మీకు ఏం జరిగేదో అది జరుగుతుంది అంతే, అయిపోతుంది. మీరు చెప్పారు కదా సరే అయిపోతుంది అంటారు వాళ్ళు. అదొక ధైర్యం వల్ల, అనుగ్రహం అక్కడ వస్తుంది. స్పర్శ గురు, సార్తో షేక్ ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. ఆ షేక్ లో ఎంతో హీలింగ్స్ అయిపోతాయి, ఎంతో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. స్పర్శ గురువులు ఈ క్లాసులు చెప్పే దాంట్లో అనుగ్రహం వస్తుంది, స్పర్శ వస్తుంది, దోష విసర్జన వస్తుంది, మార్గదర్శనం వస్తుంది. పట్టుకెళ్ళినట్టు కూడా కొందరిని పట్టి పట్టి కాన్సన్ట్రేట్ చేస్తాం కూడా. మాకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా పనిచేసే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలు, వాళ్ళకి మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇక్కడ నేను వచ్చింది జూమ్ లో ఉన్న వాళ్ళందరి గురించి కాదు, లలితమ్మ గురించి. ఆమె నిష్ఠతో చేస్తుంది. లలితమ్మ గట్టిగా పట్టుకొని ఉంది. 20 మంది ఉండని, 30 మంది ఉండని, ఎవ్వడన్నా రాని రాకపోని ఆ పట్టుకొని నడుస్తున్నారు. ఆ నిష్ఠ చూసి ఆమెకి ఇన్స్పిరేషన్ అది. ఈ వెనుక నేను ఉన్నానమ్మా, నువ్వు భయపడకు, ముందుకు పోతుంటూ. ఒక రోజు ఇదే 20 మంది పోయి 200 మంది అవుతారు. ఆ ఇన్స్పిరేషన్. పనిచేసే వాళ్లకు మార్గదర్శకులుగా ఉంటాము. నేను ఉన్నాను అంటే పట్టుకెళ్లే గురువులాగానే ఉంటాము. దోష విసర్జనం అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలా బాగా పనిచేసే వాళ్ళు ఇంత చేస్తుంటే కూడా మాకు ఏమైతుంది సార్ అంటే ఆ దోషాలను తీసేస్తాం. చందనం ఇక స్మెల్ ఎట్లయినా వస్తుంది, వద్దన్నా వస్తుంది. చేపల మార్కెట్ లో పోతే రాదా స్మెల్, అట్లా పూల మార్కెట్ లో పోతే పూల వాసన వస్తుంది. విచారం ఇచ్చే గురు, అనుగ్రహించే గురు, స్పర్శ గురు, వాత్సల్య గురు. వాత్సల్యంగా కలవాలి అందరికి, ఇది జరుగుతుంది. ఉన్నోళ్ళకి ఒక రకంగా, లేనోళ్ళకి ఒక రకంగా ఎప్పుడు చూడం. వాత్సల్యమైన దృష్టి, తల్లి ప్రేమని ఇవ్వాలి. కుర్మ గురు, చంద్రగురు, దర్పణ గురు. తిడితే కోపం వస్తుంది కానీ అద్దం చూపిస్తా నేను. అందుకే మీ ముఖం మీద మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు చూసుకోండి అమ్మా అని చెప్తా. మీరు రాక్షస వృత్తిలో ఉన్నారా, దైవ వృత్తిలో ఉన్నారా, ఏ చక్రంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీది మీకే అర్థమయ్యేలాగా అర్థం చూపిస్తా. అది దర్పణ గురువు. ఈ క్వాలిటీస్ అన్ని ఇందులో వచ్చేస్తాయి. చెప్పే గురువుల దగ్గర ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే. గురువు లేకుంటే జీవితం ఎలా ఉంటుంది? నెసెసిటీ ఆఫ్ గురుస్ ఇన్ అవర్ లైఫ్. అందరికీ గురువులు ఉన్నారు, గురువు లేని వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ గురువు తల్లి, సెకండ్ గురువు తండ్రి అవుతాడు పెద్దగైనాక. తల్లి బాధ్యత తగ్గిపోతుంది. తండ్రి చెప్పు కొడుకుకి వచ్చింది అంటే అక్కడి నుంచి గైడెన్స్ తండ్రిది ఉంటది. ఒక గురువు లాగానే పనిచేస్తాడు. స్కూల్ ఎల్కేజీలో గురు, యూకేజీలో గురు, 5th క్లాస్ లో గురు, 10th లో క్లాసు ఒక గురు, ఇంటర్ లో ఇంకో గురు, డిగ్రీలో ఇంకో గురు, బీటెక్ లో గురు, ఎంటెక్ లో ఇంకో గురు. ఈ గురువులు 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 మారుతూనే ఉంటారు. కృష్ణుడికి కూడా గురువు ఉండేవాడు, సాందీపని ఆయన పేరు. కృష్ణుని ఒక గురువు. కృష్ణుడికి సాందీపని, రాముడికి వశిష్ఠుడు, వివేకానందుడికి రామకృష్ణ పరమహంస,
హనుమంతునికి అంజనాదేవి, అర్జునుడికి ద్రోణాచార్యుడు, ఆనందుడికి బుద్ధుడు, శంకరాచార్యులకి గౌడపాదవాచార్య, అరిస్టోటల్ కి ప్లేటో, ప్లేటోకి సాక్రటీస్, కర్ణుడికి పరశురాముడు, పత్రిసార్ కి సదానంద యోగి, ముదల్కర్ కి పత్రి. ఇది గురువు యొక్క విశిష్టత. గురువు, అందుకే గురువు యొక్క ఇంపార్టెన్స్. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తప, నాస్తి ధ్యాన సమో యజ్ఞ, తస్మాత్ ధ్యానం సమాచరేత్. ధ్యానంతో సమానమైన తీర్థం గాని, ధ్యానంతో సమానమైన పూజ గాని, ధ్యానంతో సమానమైన యజ్ఞం గాని లేవు. అందువలన అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానం మన శ్వాస ఏ గురువు అని చెప్పింది పత్రిసార్. తప్పక అభ్యాసించాలి అని చెప్పింది వ్యాస మహర్షి. నిత్య సత్యం. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదము. ఏం చెప్పాలనేది ఇంపార్టెంట్. భోజనంలో విషయం ఎట్లా పనిచేస్తుంది, చెవిలో విషయం కూడా అట్లే పనిచేస్తుంది. దరిద్రంగా మాట్లాడతారు కొందరు, నాశనం చేసే మాటలు చెప్తారు. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎవడు పడితే వాడి మాటలు వినొద్దు మనం. అవి కూడా నచ్చితే వినాలి, లేకుంటే పని చేయాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పే వారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్తారు వాళ్ళే. జ్ఞానం ఏం మాట్లాడాలో చెప్తుంది, సంస్కారం ఎలా మాట్లాడాలో చెప్తుంది, సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెప్తుంది, తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో అని చెప్తుంది. ఓకే, 10 అయిపోయి మేడం. ఈరోజు 9కే వచ్చాను. అందరు రాలేదని కొద్దిసేపు లాక్ వెళ్ళినట్లే.